హాయ్. ఏమా ఎదుటి వాళ్ళు పిల్లలేదా? పిలిచానన్నయ్య, కానీ వాళ్ళు రారని నాకు బాగా తెలుసు. ఎందుకు వస్తారు? పోయిన గొప్పతనాన్ని మర్చిపోనూ లేరు, ఎదురుగా కనిపిస్తున్న గొప్పతనాన్ని గుర్తించనూ లేరు. మూర్ఖులు. తప్పమ్మా, అలా అనకూడదు. మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది మేడలు, బ్యాంక్ అకౌంట్లు కాదమ్మా. వాళ్ళు పెట్టిన అన్నం తిన్నాను, వాళ్ళ దగ్గర నౌకరీ చేశాను. నేను తలుచుకుంటే వాళ్ళకంటే గొప్ప మేడ కట్టించగలను. కానీ అది గొప్పతనం కాదు, అహంకారం అవుతుంది. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. నీ మంచితనం వాళ్ళకి అర్థం కావాలిగా. నిన్ను దొంగ అని అవమానించారు, వెళ్ళగొట్టారు. కానీ ఈరోజు వాళ్ల స్థితే దిగజారింది. ఆ రాఘవరావు గారు అమ్మాయి ఏదో స్కూల్లో సంగీత మాస్టర్గా పనిచేస్తుందట. అమ్మాయి గారు, నువ్వా ఇక్కడికి వచ్చావా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వమని నీకెన్నిసార్లు చెప్పాలి? అమ్మాయి గారు, మీరు కోరుకుంటే మీ బతుకు 3 పువ్వులు. నా బ్రతుకు ఎలా గడపాలో నాకు తెలుసు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. మాకు ఇంకా మిగిలింది పరువు, ప్రతిష్ట. అవైనా మాకు మిగిలిని. అమ్మాయి గారు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చిన్నతనంలో నేను నీకు ఉపకారం చేశాననుకుంటే నాకు ఒక్క ఉపకారం చేయి. చెప్పండి అమ్మాయి గారు, మీకోసం ఏం చేయమని ఆనందంగా చేస్తాను. నా దారి గడ్డు రాకు. అసలే నాన్నగారు పక్షవాదంతో శరీరం చెడి మూలపడ్డారు. నువ్వు కూడా నన్ను ఇలా వెంటాడుతున్నావని తెలిస్తే ఆయన గుండె పలుతుంది. నీకు దండం పెడతాను, నా వెంట పడుకు ప్లీజ్. అమ్మాయి గారు, చాలా మంది ప్రేమను పంచుకోవడానికి బ్రతుకుతారు. నేను మీ ద్వేషాన్ని పంచుకోవడానికి బ్రతుకుతాను. నన్ను ద్వేషించకుండా మిమ్మల్ని నేను ఆపలేను, మిమ్మల్ని ప్రేమించకుండా నన్ను మీరు ఆపలేరు. అదే నా అదృష్టం. ఏమిటి గురు బ్రహ్మాండంగా కవిత్వం మాట్లాడేస్తున్నావు? అంటే ఏదో కష్టంలో పడ్డావన్నమాటే. అన్నమాట కాదు బ్రదర్, ఉన్నమాటే. ప్రేమ అన్న పిచ్చి లేకపోతే నీ తల తన్నేవాడే లేడు గురు. చంద్రుడికి ఆ మచ్చే అందం అంచుబాబు. అవును, ఇంకా రోడ్డు మీద ఉన్నావేంటి? గురు, మనం ఉంటే బుడ్డి మీద ఉంటాం, లేకపోతే రోడ్డు మీదే ఉంటాం. పదా. ఎక్కడికి? ఆనందాన్ని టోగ్గా బేరం చేయడానికి. గజ్జె కట్టి మత్తెక్కించే అప్సరస మన రూట్లోకి ఈ మధ్యే వచ్చింది. అద్భుతం, అమోఘం, అమోఘం. అంజుబాబు అంటే నన్నే. ఏం నిషాబాయ్? మీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు. వెరసి విజయ్. నమస్తే. ఆగాను. అంజుబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరగొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరగొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే. అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్.
ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా, ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్ పేరు విజయ్. విజయ్ గారిని గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. మాట్లాడేరా ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డౌట్ పగిలిపోతే మందు రాని. మందు రాదు. రాదు. రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తాను? ఏంటి గురు, అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ పోడి ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బాగానే అన్నాడే, కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోయావన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కుల పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. నయానా ముందు నీ సంగతి తెలుస్తా. ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ పార్లో మంతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం కొట్టరా దెబ్బ? వాట్లని సర్దుకున్నాయా? వాటరా షాడా? అదే బెటర్. ఇప్పుడేం కావాలి గురు? చాలా అంజయ్, అంజయ్ ఎక్కడున్నా? ఇక్కడ ఉన్నాను గురు. నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పేనా కొట్టు గురు. బయటికి రా. మర్యాదగా డబ్బు కట్టాడు. కుమార్, నువ్వు మెచ్చావా? అయితే అలా మెచ్చావు. ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులు అనుకునేవాళ్ళు అనుకున్నాను. కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం. అదే బ్రదర్, మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం, అలాగే చేతకాని వాడిని మరొకరు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం. బ్రదర్, మా నిద్ర అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్.
పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే కదా. వెల్కమ్. అంజీ ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా? పద. థ్యాంక్స్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చారు, లేకపోతేనా? సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్. అరే, ఇందులో చాలా డబ్బుందే. నన్ను ఇచ్చిరమంటారా? నువ్వు అక్కర్లేదు. కుమార్ గారు, మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్. అరే మా గురువు కార్లా ఉంది. కరెక్ట్, మా గురువుదే. ఎక్కడ ఎక్కడ స్టీఫెన్ లేడే. నమస్కారం, గుడ్ నైట్ గురు. హాయ్ బుజ్జి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? అదో పెద్ద కథ, స్టోరీ తర్వాత చెప్తాను. కారు ఎక్కువ కారు చెప్తా. నువ్వు డ్రైవ్ చేస్తా. ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు. చాలా కమిట్మెంట్స్. ఈ విజయ్ కారు తోడంటే విమానంలో పరిగెడుతుడే. అదే గురు నా భయం. ఆ భయంతోటే అంజిగాడు పారిపోయాడు. ఇప్పుడు నిన్న వదలను. కారు వద్దు గురు. విజయ్ మీ బ్రీఫ్ కేస్ బార్లో మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు. పరిహాసం కాదు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా అయితే అది మా గురువుదే. ఇలా గిచ్చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గాడికి అప్పగించావు? నేనేం పిచ్చివాడు అనుకున్నా? బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంత ఉందిరా పిచ్చివాడ. అంటే అర్థం కాలా? టైం బాంబ్. కుమార్, ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ముంచేసావు, అందులో టైం బాంబు ఉంది. వాట్? ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత, ముందు వాళ్ళని. ఏమనుకోకండమ్మా, పొరపడిపోయింది. పర్వాలేదు బాబు, నాదే పొరపాటు. రోడ్డు దాటాలనుకున్నాను, ఆకలితో ముఖం తిరిగింది. కారు చూడగానే బెంబేలు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నా కొడుకును వెతుక్కోవడానికి. నీ కొడుక ఎవరు? ఎక్కడుంటాడు? అదే తెలియదు. ఇదిగో ఫోటో, పేరు కుమార్. మీరు సరైన గారికి అడ్డం పడ్డారు. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా. బుజ్జి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు, నేను లాయర్ గారిని తీసుకొస్తా. వెళ్ళండి. డాక్టర్, మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరమైతే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి డాక్టర్. నా కుమారు ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. డోంట్ బికమ్ టూ సెంటిమెంటల్. మరేం భయం లేదు. వస్తాను. భయం నా మిత్రుడి గురించి కాదు డాక్టర్, అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లుచ్చాల బతుకుల మీద. వాళ్ళ పచ్చి రక్తం తాగుతాను.